బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే దేశంలో ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందంటూ అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా అయితే ఎన్నికల కమిషనర్ అయితే రాజీనామా చేస్తూ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అయినటువంటి అరుణ్ గోయల్ అయితే తన పదవికి రాజీనామా చేస్తూ తన పదవిని రాజీనామాను అయితే ఆమోదించాలంటూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అయితే పంపించడం జరిగింది. ఆ వెంటనే ఆయన రాజీనామాను అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఆమోదించడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషనర్ నుంచి అయితే నోటిఫికేషన్ షెడ్యూల్ రాబోతుందని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలోనే అరుణ్ గోయల్ అయితే తన పదవీ కాలానికి ఇంకా 3 ఏళ్లు ఉన్నా కూడా రాజీనామా చేయటం అనేది భారతదేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఉంది. అకస్మాత్తుగా ఆయన రాజీనామా చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే దేశంలో ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందంటూ అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా అయితే ఎన్నికల కమిషనర్ అయితే రాజీనామా చేస్తూ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అయినటువంటి అరుణ్ గోయల్ అయితే తన పదవికి రాజీనామా చేస్తూ తన పదవిని రాజీనామాను అయితే ఆమోదించాలంటూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అయితే పంపించడం జరిగింది. ఆ వెంటనే ఆయన రాజీనామాను అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఆమోదించడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషనర్ నుంచి అయితే నోటిఫికేషన్ షెడ్యూల్ రాబోతుందని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలోనే అరుణ్ గోయల్ అయితే తన పదవీ కాలానికి ఇంకా 3 ఏళ్లు ఉన్నా కూడా రాజీనామా చేయటం అనేది భారతదేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఉంది. అకస్మాత్తుగా ఆయన రాజీనామా చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది.